ప్రియాంక గాంధీ కుటుంబ సభ్యులు ఢిల్లీ మంత్రి అతిషి అలాగే ఢిల్లీ ప్రభుత్వానికి చెందినటువంటి అధికారులు మంత్రులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఢిల్లీ వ్యాప్తంగా కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈసారి పోలింగ్కు పూర్తి స్థాయిలో అటు డ్రోన్లు సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక ఢిల్లీలో ఆప్ కాంగ్రెస్ కూటమి పోటీ చేస్తుంది, బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దాదాపు 13,000 పోలింగ్ కేంద్రాలను ఈసారి ఢిల్లీ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. దాదాపు 60,000 మంది పోలీసులు భద్రత కోసం వినియోగిస్తున్న సందర్భం మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఎస్, మొత్తం మీద దేశవ్యాప్తంగా అయితే ప్రస్తుతానికి పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్నట్టుగా వార్తలు అందుతున్నాయి. ఇక సున్నిత ప్రాంతాలైనటువంటి జమ్మూ కాశ్మీర్, అనంతనాగ్, రాజౌరి సెక్టార్ సంబంధించి ఆ సెగ్మెంట్ లోక్సభ సెగ్మెంట్ కూడా ఇవాళ ఎన్నిక జరుగుతుంది. అటు బెంగాల్లో కూడా కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను అయితే చేశారు. రైట్, ఒకసారి మళ్ళీ రామకృష్ణ దగ్గరికి వెళ్దాం. ఎస్ రైట్, ఇది మొత్తం మీద ప్రస్తుతానికైతే ప్రశాంతంగా పోలింగ్ అయితే కొనసాగుతుంది. 6వ విడత పోలింగ్ సాగుతోంది. 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న 58 స్థానాలకు 6వ విడతలో ఎన్నికలు సాగుతున్నాయి. ఈసారి 889 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. యూపీ 14, హర్యానా 10, బీహార్ 8, బెంగాల్ 8, ఢిల్లీ 7, ఒడిశా 6, జార్ఖండ్లో 4, జమ్మూ కాశ్మీర్లో ఒక స్థానానికి ఎన్నికలు సాగుతున్నాయి. ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. ఇక అందరి దృష్టి ఢిల్లీపైనే ఉంది. మొత్తం 7 స్థానాల్లో ఈసారి ఢిల్లీలో ఎన్నికలు సాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఓవరాల్గా ఇప్పటివరకైతే ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నట్టుగా వార్తలు అందుతున్నాయి. అందుకు తగ్గట్టుగా ఎన్నికల సంఘం అధికారులు కూడా ఈసారి భారీ ఏర్పాటు చేశారు. ఇక కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన ఢిల్లీలో ఎన్నికల ప్రచారం చేశారు. గత ఎన్నికల్లో మొత్తం సీట్లలో బీజేపీ పాగా వేసింది. ఈసారి కూడా క్లీన్ స్వీప్ చేసే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈసారి కూటమి నుంచి కొంత పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. ఈసారి 7 సీట్లలో ఎవరికి ఎన్ని వస్తాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఇప్పటికే ప్రియాంక గాంధీ కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒడిశాలోని 6 ఎంపీ స్థానాలతో పాటు 42 అసెంబ్లీ సీట్లలో కూడా ఈ దఫా పోలింగ్ జరుగుతోంది. పలువురు కీలక నేతలు ఈసారి ఎన్నికల బరిలో ఉన్నారు. ధర్మేంద్ర ప్రధాన్, మనోజ్ తివారీ, నవీన్ జిందాల్, రావు ఇందర్జిత్ సింగ్, కృష్ణపాల్ గుర్జర్, మేనకా గాంధీ, సంబిత్ పాత్ర, మనోహర్ లాల్ ఖట్టర్, రాజ్ బబ్బర్, కన్నయ్య కుమార్, దీపిందర్ సింగ్ హుడా, మెహబూబా ముఫ్తీ బరిలో ఉన్నారు. ఇవాళతో మొత్తం 486 సీట్లకు పోలింగ్ పూర్తి కాబోతుంది. మిగిలిన 57 స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగబోతుంది. చివరి విడతతో ఈ పోలింగ్ ప్రక్రియ ముగియబోతుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. జూన్ 4న దేశ ప్రధాని ఎవరు కాబోతున్నారు అనేది పూర్తి స్థాయిలో స్పష్టత రాబోతోంది. Myra, just one line I want from your end. What is your message to the voters out there? I just want them to come and vote. That's my only message. To the youth, because since you are voting for the first time. Yes. So what do you want to say? Because it's very hot here and people are... It's our job to make a change, so we need to come out and do it. Thank you. Myra, just one line I want from your end. What is your message to the voters out there? I just want them to come and vote. That's my only message. To the youth, because since you are voting for the first time. Yes. So what do you want to say? Because it's very hot here and people are... It's our...